ఒకవేళ ఎవరికైనా పెద్ద మొత్తంలో క్యాష్ అప్పుగా ఇస్తే దానికి బదులుగా వాళ్ళు ఇచ్చిన చెక్ బౌన్స్ అయితే పరిస్థితేంటి? కేవలం డబ్బును నగదు రూపంలో ఇచ్చారన్న ఒక్క కారణంతో ఆ చెక్కుకు విలువేలేదా? సరిగ్గా ఇలాంటి ఒక క్లిష్టమైన చట్టపరమైన చిక్కుముడిపై సుప్రీంకోర్టిచ్చిన ఒక కీలకమైన తీర్పును ఈరోజు మనం విశ్లేషించబోతున్నాం. అసలు సమస్య అంతా ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే తిరుగుతోంది. అంటే కేవలం క్యాష్ ఇచ్చారు కాబట్టి ఆ బౌన్స్ అయిన చెక్కుకు విలువలేదా? ఈరోజు ఈ చిక్కుముడిని విప్పేద్దాం. ఈ కేస్ ప్రయాణాన్ని మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొదట ఒక సాధారణ చెక్ బౌన్స్ కేస్గా ఇది ఎలా మొదలైందో చూస్తాం. తర్వాత హైకోర్టులో ఎదురైన ఊహించని అడ్డంకి ఏంటి? ఆ తర్వాత రెండో చట్టాల మధ్య మొదలైన ఈ గొడవను సుప్రీంకోర్టు ఎలా పరిష్కరించింది? చివరగా ఈ తీర్పు మనందరికీ ఇచ్చే ముఖ్యమైన పాఠమేంటో తెలుసుకుందాం. సరే, కథలోకి వెళ్ళిపోదాం. ఈ మొత్తం లీగల్ డ్రామా అంతా షైన్ వర్గీస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు చుట్టూనే నడుస్తోంది. అసలు ఈ కేసులో ఏం జరిగిందో వివరంగా చూద్దాం. కేసు ఫ్యాక్ట్స్ చాలా సింపుల్. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఏకంగా 9 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చారు, అది కూడా మొత్తం క్యాష్ రూపంలో. మరి ఆ అప్పు తీర్చడానికిచ్చిన చెక్కేమైంది? సరిగ్గా మీరు ఊహించినట్టే బ్యాంక్లో వేస్తే ఫండ్స్ లేవు అని బౌన్స్ అయింది. మొదట్లో అంతా సాఫీగానే ఉన్నట్టు అనిపించింది. కేసు మేజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళింది. అక్కడ నిందితుడిని దోషిగా తేల్చారు. ఆ తరువాత సెషన్స్ కోర్టుకి అపీల్ చేసుకున్నా. అక్కడ కూడా అదే తీర్పు వచ్చింది. 2 కోర్టులలోనూ ఫిర్యాది వైపే న్యాయం నిలిచింది. అంతా అయిపోయిందనుకుంటున్న టైంలో అసలు ట్విస్ట్ మొదలైంది. అవును, ఈ కేసు కేరళ హైకోర్టుకు చేరినప్పుడు కథ ఒక్కసారిగా ఊహించని మలుపు తీసుకుంది. కింద కోర్టులిచ్చిన తీర్పులన్నీ పక్కకు వెళ్ళిపోయేలా ఒక కొత్త పాయింట్ తెరపైకి వచ్చింది. కేరళ హైకోర్టు చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యపోతారు. ఇలాంటి చట్టవిరుద్ధమైన లావాదేవీలకు క్రిమినల్ కోర్టు తలుపులు మూసివేయబడతాయి అని చాలా గట్టిగా చెప్పింది. ఈ ఒక్క స్టేట్మెంట్తో కేసు మొత్తం తలకిందులైపోయింది. హైకోర్టు ఎందుకిలా చెప్పింది? వాళ్ళ లాజిక్ ఏంటి? వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోని సెక్షన్ 269 పట్టుకున్నారు. దాని ప్రకారమేంటంటే 20,000 రూపాయలకి మించి ఎవరూ క్యాష్ రూపంలో అప్పు తీసుకోకూడదు. ఇక్కడ ఏకంగా 9 లక్షల ట్రాన్సాక్షన్ జరిగింది. కాబట్టి ఇది చట్టాన్ని ఉల్లంఘించడమే. అందుకే ఈ అప్పుకి చట్టబద్ధత లేదు, ఇది లీగల్గా ఎన్ఫోర్స్ చేయదగినప్పు కాదు అని చెప్పి శిక్షను రద్దు చేసింది. ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ మొదలైంది. ఒకవైపు చెక్కుల నమ్మకాన్ని కాపాడే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, మరోవైపు నల్లధనాన్ని అరికట్టే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఈ రెండింటి మధ్య పెద్ద యుద్ధమే మొదలైంది. ఒక్క నిమిషం, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్లోనే సెక్షన్ 138 గురించి చూద్దాం. దీని ముఖ్య ఉద్దేశం ఒక్కటే, చెక్కు అనేదానికి ఒక విలువ ఉండాలి, నమ్మకముండాలి. అందుకే ఎవరైనా ఇచ్చిన చెక్కు బౌన్స్ అయితే దాని ఒక క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. అప్పు ఇచ్చిన వాళ్లకి ఇదొక పెద్ద రక్షణ అన్నమాట. మరి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోని సెక్షన్ 269 సంగతేంటి? దీని టార్గెట్ వేరు. లెక్కల్లోకి రాని క్యాష్ ట్రాన్సాక్షన్స్ని ఆపడం దీని పని. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఈ చట్టం తప్పుపట్టేది అప్పు ఇచ్చినవాళ్లని కాదు, క్యాష్ తీసుకుంటున్న వ్యక్తిని. ఈ టేబుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎన్ఐ యాక్ట్ ఫోకస్ అంతా అప్పులు తిరిగి వసూలు చేయడం మీద, అందుకే చెక్ ఇచ్చినవాడికి శిక్ష. ఐటీ యాక్ట్ ఫోకస్ ఏమో నల్లధనాన్ని ఆపటం మీద, అందుకే క్యాష్ తీసుకున్నవాడికి పెనాల్టీ. చూసారా, రెండిటి దారులు వేరు, లక్ష్యాలు వేరు. హైకోర్టుతో ఈ లీగల్ ఫైట్ ఆగలేదు. ఫైనల్గా ఈ కేస్ సుప్రీంకోర్టుకి చేరింది. ఇప్పుడు ఈ 2 చట్టాల మధ్య ఉన్న గొడవను పరిష్కరించి ఒక ఫైనల్ క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీద పడింది. ఈ క్లిష్టమైన సమస్యను సాల్వ్ చేయడానికి జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ విపుల్ ఎం పంచోలిలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఒక పాత కేసును రిఫర్ చేసింది. ఆ కేస్ పేరు సంజాబీజ్ తహారీ వర్సెస్ కిషోర్ బోర్కార్. ఇలా ఒక పాత తీర్పును ఆధారంగా చేసుకోవడాన్ని ప్రెసిడెంట్ అంటారు. ఇది న్యాయ వ్యవస్థలో చాలా ముఖ్యం. ఆ పాత కేసులోని ఈ ఒక్క లైన్ మొత్తం పరిస్థితిని మార్చేసింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 269 ఉల్లంఘించినంత మాత్రాన ఎన్ఐ యాక్ట్ సెక్షన్ 138 కింద ఆ అప్పు చెల్లదు అని చెప్పడానికి వీల్లేదు అని. ఇది నేరుగా కేరళ హైకోర్టు వాదనను కొట్టిపారేసింది. సుప్రీంకోర్టు తన తీర్పును 3 సింపుల్ పాయింట్స్తో వివరించింది. 1. ఐటీ యాక్ట్ మీరు ఉల్లంఘిస్తే దానికి శిక్షగా సెక్షన్ 271D కింద పెనాల్టీ పడుతుంది, అంతే. 2. ఆ లావాదేవీ చట్టవిరుద్ధం లేదా చెల్లదు అని ఐటీ యాక్ట్లో ఎక్కడ చెప్పలేదు. ఇక 3.
చాలా ముఖ్యమైనది. ఈ ఐటీ యాక్ట్ గొడవ వల్ల చెక్ బౌన్స్ చట్టం కింద ఉండే అప్పు నిజమైనదే అనే నమ్మకం ఏమాత్రం దెబ్బతినదు. ఈ రెండు వేర్వేరు విషయాలు. సరే, ఈ మొత్తం లీగల్ డిస్కషన్ అంతా ఓకే, కానీ మనలాంటి వాళ్లకి దీనివల్ల వచ్చే మార్పేంటి? ఈ తీర్పు నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఫైనల్గా ఆ పాయింట్స్ చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మీకు మొత్తం కథ ఒక్కసారిగా అర్థమవుతుంది. కేవల హైకోర్టేమో నిందితుడి శిక్షను రద్దు చేసింది, కానీ సుప్రీంకోర్టు ఆ తీర్పునే కొట్టేసింది. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. సుప్రీంకోర్టు నేరుగా నిందితుడు దోషి అని చెప్పలేదు. బదులుగా మీరు తప్పుడు రా పాయింట్ మీద కేసును కొట్టేశారు, మళ్లీ సరైన చట్టం ప్రకారం విచారించండి అని కేసును తిరిగి హైకోర్టుకే పంపింది. కాబట్టి ఈ మొత్తం కేసు నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివి. 20,000కు మించి క్యాష్ లోన్ ఇవ్వడం లేదా తీసుకోవడం అనేది ఆ లావాదేవీని చెల్లనిదిగా మార్చదు. దానికోసం ఇచ్చిన చెక్ బౌన్స్ అయితే అది ఖచ్చితంగా లీగల్గా ఎన్ఫోర్స్ చేయదగిన రుణమే. క్యాష్ తీసుకున్న వ్యక్తికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పెనాల్టీ వేయొచ్చు, కానీ అది వేరే సంగతి. చెక్ బౌన్స్ కేసు మాత్రం యథావిధిగా నడుస్తుంది. చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒకవైపు చెక్కుల నమ్మకాన్ని కాపాడాలి, మరోవైపు పన్ను చట్టాలను గౌరవించాలి. ఈ రెండు లక్ష్యాల మధ్య సుప్రీంకోర్టిచ్చిన ఈ తీర్పు ఒక మంచి బ్యాలెన్స్ని క్రియేట్ చేసిందా, లేక చట్టంలోని ఒక లొసుగును మాత్రమే సరిచేసిందా? దీనిపై మీరేమనుకుంటున్నారో ఆలోచించండి.